జనరల్ గా మన రైతులందరూ ఏమనుకుంటారంటే అసలు ఒక పంటలో ఫంగిసైడ్ అనేది మనం ఉపయోగించవచ్చా, ఉపయోగిస్తే వచ్చే ఉపయోగం ఏంటి, లేకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి అని కూడా మనం అనుకుంటారండి. జనరల్ గా ఇంకొకటి ఏంటంటే ఫంగిసైడ్ అప్లికేషన్ చేస్తే ఏ టైంలో చేయాలి, ఫస్ట్ డోస్ ఎప్పుడు ఇవ్వాలి, సెకండ్ ఎప్పుడు ఇవ్వాలి అనుకుంటారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మర్ గీస్, లెట్స్ గో టుగెదర్. మనం ఈ రోజు ఈ వీడియోలో అసలు ఫంగస్ అటాక్ ఎందుకు వస్తుంది, దాని వల్ల వచ్చే డ్యామేజ్ ఏంటి అనేది మనం వన్ బై వన్ చూద్దామండి. జనరల్ గా ఏంటంటే అన్ని రకాల పంటల్లో లైక్ కూరగాయలు కానీ, లైక్ పల్సెస్ కానీ, సోయాబీన్, మినుము, పెసర, అన్ని రకాల పంటల్లోనూ ఫంగస్ అయితే అటాక్ అవుతుందండి. ఏదో ఒక టైంలో అటాక్ అవుతుంది. ఇది అటాక్ అవడం వల్ల ఏమవుతుందంటే జనరల్ గా మనం కొద్దిగా పట్టించుకోవడం మానేస్తే కనుక మనకి ఈల్డ్ లాస్ అయితే అవుతుందండి. పంట నష్టం దగ్గరగా చాలా వరకు అవుతుంది. 50% వరకు డ్యామేజ్ అయితే అవుతుందండి. ఇక్కడ రకరకాల ఫంగిసైడ్స్ మనకి ఫంగస్ మనకు తెలిసే ఉంటాయి. అగ్గి తెగులు ఉంటది, లైక్ బ్లాస్ట్ అంటారు, రస్ట్ ఉంటది, తుప్పు తెగులు, కాటుక తెగులు, ఆకుమావు తెగులు, బ్లైట్ ఒకటి, లీవ్ స్పాట్ ఒకటి, ఆకుమచ్చ, ఇవన్నీ జనరల్ గా కనిపిస్తూ ఉంటాయండి. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇవి మనం ఒకవేళ అటాక్ ఇచ్చిన తర్వాత, ఫంగస్ అటాక్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే జనరల్ గా మనం పంటలో మొక్కలు గ్రోత్ అనేది తగ్గుతుంది. గ్రోత్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే అది క్లోరోఫిల్ సరిగ్గా లేకపోవడం వల్ల అది కావాల్సిన ఆహారం తయారు చేసుకోలేదు. దాని వల్ల ఏంటంటే మన గింజ పూలు అనేది కొద్దిగా తగ్గుతుంటే జనరల్ గా మనం ఏంటంటే ఫంగిసైడ్ అప్లికేషన్ అనేది పూత గింజ టైంలో ఇవ్వాలండి. ఇక్కడ ఈ ఫిగర్ లో చూపించినట్టుగా ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ డోస్ కింద కొద్దిగా లో క్వాలిటీ మనం వెళ్ళొచ్చండి. లైక్ కాంటా ప్లస్ వచ్చి 2 ml per acre వాడొచ్చు అండి. 250 ml వచ్చి 250 రూపీస్ ఉంది. 400 ml వచ్చి 400 రూపీస్ వరకు ఉంటుంది. 200 లీటర్ వాటర్ అయితే కన్ఫర్మ్ గా తీసుకోవాలండి. ఈ ఫంగిసైడ్ అప్లై చేసినప్పుడు మాత్రం వాటర్ నేలలో మాత్రం కొద్దిగా తడి ఉండేలా చూడాలండి. ఇది హెక్సాకోనాజోల్ సంబంధించిన మాలిక్యూల్ అండి. ఇంకా మనం రెండోది చూసినట్లయితే కనుక ఇది కూడా కొద్దిగా లో రేంజ్ అండి. ఫస్ట్ డోస్ కి మనం ఇది వాడొచ్చు. మన పొలంలో ఎప్పుడైతే ఫంగిసైడ్ మనకి కనిపించిన ఫంగస్ కనిపించిన ఇది టిల్ట్ అండి, సింజెంటా కంపెనీ వాడిది. దీని డోస్ చూసుకున్నట్టయితే 1 ml per వాటర్ వాడచ్చు అండి. 1 లీటర్ వాటర్ వాడచ్చు. 250 ml కాస్ట్ వచ్చి 450 రూపీస్ ఉంటుంది. 500 ml వచ్చి 800 వరకు ఉంటుంది. మనం 250 ml అయితే సరిపోదు పర్ ఏకర్కి వచ్చి. 200 లీటర్ల నీళ్ళు అయితే కన్ఫర్మ్ తీసుకోవాలండి. ఇది కొద్దిగా ఎండలేని టైంలో స్ప్రే చేయడం వల్ల మనకు రిజల్ట్ కూడా వస్తుంది. స్ప్రే చేసినప్పుడు మాత్రం మన భూమిలో కొద్దిగా తడి ఉండడం అనేది బెటర్ అండి. ఇది ఫస్ట్ అండి. నేను చెప్పినట్టుగా కాంటా ప్లస్ కానీ లేకపోతే ఈ టిల్ట్ అనేది ఫస్ట్ డోస్ లో మనకి ఎప్పుడన్నా ఫంగస్ మనకి చేలో కనిపించినట్లయితే ఇనిషియల్ గా ఇది స్ప్రే చేయాల్సి వస్తుందండి. లేని పక్షంలో ఇంకా అది కంట్రోల్ అవ్వలేకపోతే కనుక బిఎస్ఎఫ్ ఒకటి పల్క్యూల్ అని ఉందండి. పల్క్యూల్ ఇది ఏంటంటే జనరల్ గా మనకి ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడుతుందండి. ఇది 100 ml వచ్చి 400 వరకు పడుతుంది. 250 ml వచ్చి 800 రూపీస్ వరకు ఉంది. 200 లీటర్ పర్ వాటర్ మనం ఎకరానికి అయితే వాడాలి. డోస్ వచ్చి 1 ml పర్ వాటర్ అండి. ఇది మనకి జనరల్ గా ఏ టైంలో స్ప్రే చేయాలంటే కనుక మనకి ఎప్పుడైతే గింజ అనేది పాలు పోసుకుంటుందంటే ఆ టైంలో మనం స్ప్రే చేయడం వల్ల గింజ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుందని. లైక్ మనం మినుములు చూసుకున్నా, పెసలు చూసినా, సోయాబీన్ చూసినా, లేకపోతే ఏ రకమైన పంట అయినా సరే ఇది గింజ పూత టైంలో మనం స్ప్రే చేసినట్లయితే మనకు అనుకున్న రిజల్ట్ అయితే వస్తుందండి. ఇంకా అన్నిటికన్నా బెటర్ మనం కొద్దిగా హై రేంజ్ కి వెళ్ళదారి మన పంటని అట్లీస్ట్ మనకి ఇది అటాక్ అయినప్పుడు ఏంటంటే ఒక 4-5 బ్యాగ్స్ వరకు తేడా అయితే వస్తుందండి. నీళ్ళు అయితే పడిపోవడం జరుగుతుంది. ఇంకా బిఎస్ఎఫ్ ప్రయాక్సర్ అండి, ఇది టాప్ నాచ్. ఇది డోస్ వచ్చి 0.5 ml per లీటర్ వాటర్ తీసుకోవాలండి. ఇది ఎకరానికి వచ్చి 120 ml పడుతుంది. 120 ml వచ్చి 1000 రూపాయల వరకు ఉంటుంది. ఇది కొద్దిగా కాస్ట్లీ అఫేర్. ఇది దీనికి కూడా 200 లీటర్ పర్ వాటర్ తీసుకోండి. ఇది స్ప్రే చేసినప్పుడు కూడా మనకి భూమిలో తడి అయితే ఉండాలి. ఇది ఏమవుతుందంటే కొద్దిగా మన ప్లాంట్ ని స్ట్రెస్ నుంచి తగ్గిస్తుంది. లైక్ ఎండ వాన పడ్డ నుంచి ఇది కొద్దిగా కాపాడుతుంది. ఇందులో ఉన్న జీనియం టెక్నాలజీ చాలా సూపర్ టెక్నాలజీ అండి. ఇందులో ఉన్న టెక్నికల్ చూసుకుంటే పైరోక్లోరోస్ట్రోబిన్ ఉంటుంది, ఫ్లూఫెక్స్ పైరాక్సైడ్ అండి. ఈ రెండు ఎక్స్ట్రాడినరీ టెక్నికల్. దీని వల్ల మనకి పంట అయితే మనం సేవ్ చేసుకుని అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీకు ఏదైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే ఈ మాలిక్యూల్స్ గురించి కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది.